హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. అన్నమయ్య ఆరాధనోత్సవం సందర్భంగా హిందూ ధర్మం నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పద కవితా పితామహుడు అన్నమయ్య 516వ ఆరాధన ఈ రోజు. సాధారణ భాషలో పాటలు రచించి వాటిని జనసామాన్యానికి చేరువ చేసిన సంగీతజ్ఞుడు అన్నమయ్య. దక్షిణాదిలో భజన సాంప్రదాయానికి పద కవితా శైలికి కూడా ఆయన ఆద్యుడు. అహోబిల నరసింహస్వామిని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ ఆయన రాసిన 32,000 కీర్తనలు తెలుగువారికి గొప్ప నిధి. అన్నమయ్య పాటల్లో, పదాల్లో, పద్యాల్లో, సాహిత్యంలో, సంగీతంలో, శృంగారంలో, భావలాలిత్యంలో తెలుగుదనం ఉట్టిపడుతూనే ఉంటుంది. అన్నమయ్య 516వ ఆరాధన సందర్భంగా అటువంటి సరళిని మనకు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్నమయ్య యొక్క గొప్పతనాన్ని, అన్నమయ్య రచించినటువంటి కీర్తనల గురించి ఆవిడ మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు అన్నమయ్య 516వ ఆరాధన సందర్భంగా మీరు స్వరపరిచి చాలా ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తనలతో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మమూల చెరలు విడి పిల్చా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరకి జన్మమూల చెరలు విడి పిల్చా. మదినొకటి హరినామ మంత్రమది చాలదా, మదినొకటి హరినామ మంత్రమది చాలదా, 10,000 నరక కోపముల వెడలించ చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులిల్లను సగా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, జగములో కల్పభూజంబువలెనుండా. తగు వెంకటేశు కీర్తనమొకటి చాలదా, జగములో కల్పభూజంబువలెనుండా. సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, నగవు చూపులను ఉన్నతమెప్పుడు చూప చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులిల్లను సగా. జయ గోవింద హరి, భజ గోవింద హరి, 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 గోవింద
చాలా చక్కగా పాడారమ్మా. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజు మొదటిగా సంకీర్తనతో అది మీరు పాడినటువంటి చాలా బిగ్గెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాచుర్యం పొందింది. చాలా బాగుంది. చాలా ఎందుకంటే హరినామ స్మరణ ఎప్పటికీ చాలదు. అది వింటూనే కొద్దిగా వినాలని అనిపిస్తుంది. అదే విధంగా మనం అన్నమయ్య సంకీర్తనల్లో సాహిత్యం ఎలా ఉంటుందండి? అన్నమయ్య 600 ఏళ్ల క్రితం వాడు. అప్పటి తెలుగు ఏ స్వరూపంలో ఉందో ఆ తెలుగును ఆయన తన సంకీర్తనల్లో వాడాడు. తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కృతకంగా ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళి అంత అందంగా వస్తే అమ్మాయి అందంగా ఉంటుంది కదా, అంతే. అలాగే ఒక సహజ సిద్ధంగా ఒక కంట్రీ గర్ల్, ఒక గ్రామం నుండి ఒక అమ్మాయి వచ్చిందనుకోండి, సహజ సిద్ధమైన సౌందర్యంతో ఎంత ముచ్చటగా ముగ్ధంగా ఉంటుందో ఆయన భాష సంకీర్తనల్లో అంత సహజంగా అంత అందంగా ఉంటుందమ్మా. గీతా రచనలో సంస్కృతానికి పెద్దపీట వేసే రోజుల్లో తెలుగునే ఎంచుకోవడానికి కారణం ఏంటంటారు అన్నమయ్య గారు? మీరన్నమాట చాలా కరెక్ట్. అది ఎందుకనంటే అప్పట్లో ప్రబంధాలు ఎవరు రాశారు, వాళ్ళకు పెద్దపీట వేశారు. అంటే తెలుగులో రాశారు కానీ ప్రౌఢ రచనలు అన్నమాట. సంస్కృత సమాసాలతో కూడుకున్న భాషను ఎక్కువగా ప్రయోగించేవారు. ఆ సమయంలో అన్నమయ్య చిన్న చిన్న తెలుగు మాటలతో పాటలు ఎందుకు రాశారు అని మీరు ప్రశ్నించారనుకుంటా. ఎందుకనంటే పాట అప్పట్లో గౌరవప్రదమైన ప్రక్రియ కాదు. పాట పాడే వాళ్ళని పెద్దగా గౌరవించేవాళ్ళు కాదు. వాళ్ళను పంక్తి బాహ్యులు అనేవాళ్ళు. అంటే పంక్తి అంటే ఒక వరుసలో కూర్చుంటారు కదా, పెద్దలందరూ కూర్చున్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టేశాడు, బాహ్యులు పక్కన పెట్టేవాళ్ళు. అటువంటి చాలా చిన్న చూపుకు గురైన పాటను ఆయన పట్టుకుని అచ్చ తెలుగులో, అంటే మనకు 2 ఉన్నాయి, తత్సవము తద్భవము అని. సంస్కృత భూయిష్టమైన సమాసాలతో కాకుండా, సంస్కృత సమాస భూయిష్టమైన రచనలు కాకుండా అచ్చ తెలుగులో ఆయన పాడాడు. సిరుత నవ్వులవాడు సిన్నిక్క వీడు వెరపెరగడు చూడవే సిన్ని తీసుకున్నాడు. మరి తెలుగును పాటను అంటే చాలా జనసామాన్యానికి, పండితులకు ఎవరు చెప్పక్కర్లేదు, జనసామాన్యానికి వేదాంతం అందాలి, తత్వం అందాలి, నీతి అందాలి. వాళ్ళకి ఎలా చెప్తారు? వాళ్ళ భాషలో చెప్తే కదా అర్థమవుతుంది. అందుకని ఆయన అటువంటి చాలా చక్కటి సరళమైన భాష, సహజమైన భాష తెలుగుని ఎన్నుకుని తన ప్రాంతం వాళ్ళకి, అంటే ముందు మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ సందేశం అందాలన్న ప్రయత్నం చేశారు. అంతేకాదమ్మా, ఆయన తెలుగులో రాయడం మాత్రమే కాదు, సంస్కృతంలో పరమాద్భుతమైన రచనలు చేశాడు. చేయగలిగి కూడా ఈ తెలుగులో పాడాడు. ఆయన పాటల్లో చూసుకున్నట్లయితే లాలిత్యం కూడా ఉంటుందండి. అంటే లాలిత్యం గురించి వివరించగలరా? ముఖ్యంగా ఆయన అన్నమయ్య మన అలమేల్ మంగ గురించి పాడడం మొదలుపెట్టాడంటే అంతవరకు ప్రౌఢంగా సాగుతున్న అతని రచన గంభీరంగా ఫాలనిత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ అని పాడిన మహానుభావుడు అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి అది వచ్చే చెలియ ముయ్యారమ్మతో, ఇలా చాలా అందంగా లాలిత్యంతో కూడుకున్న రచనలు ఆయన చేశాడు. ఏమని పొగడుదుమే ఇలాగ. ఆయన పాటల్లో చూసుకున్నట్లయితే సువ్వి పాటలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. సూఫీ పాటలు, సూఫీ పాటల్లో ఏమిటంటే భగవంతుడు ప్రేయసి, భక్తుడు ప్రియుడు కదా. మన ఈ సాంప్రదాయంలో ఏమంటే భగవంతుడు పరమనాయకుడు, భక్తుడు ప్రేయసి, నాయిక, హీరోయిన్ అన్నమాట. అట్లా రాసిన పాటలు కలికి చెక్కోరాక్షికి కడకన్నులు
కెంపై తోచిన చిలువంబి పొడిదేమో చింత్యూపరే చెలులో నలుగున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగంటిన నెత్తురు కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండినో. ఇది సూఫీ సాంప్రదాయంలో సాగింది. అయితే మనకు భగవంతుడు నాయకుడు, భక్తుడు నాయిక. సూఫీలో రివర్స్ అవుతుంది. అంటే అన్నమయ్య అనగానే మనకి ఒక భక్తుడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనగానే మనకు గుర్తుకొచ్చేది అన్నమయ్య. అటువంటి అన్నమయ్య చందమామ కీర్తనలు అదే విధంగా లాలి పాటలు కూడా రాయడం కూడా జరిగింది. ఇప్పుడు మామూలుగా భక్తి వేరు, చందమామ పాటలు వేరు, లాలి పాటలు అంటే చందమామ పాటలు. భక్తిలో ఆయన అనుసరించిన విశిష్టమైన మార్గం ఏంటంటే, ఒక సాధారణమైన మనిషి ఇంకొక మనిషితో ఎన్ని రకాలైన అనుబంధాలు అనుభవించగలుగుతాడో. అంటే ఇప్పుడు చూడండి, మనకు తండ్రి, తల్లి, స్నేహితురాలు, గురువు, దైవము, ఇలా రకరకాల బాంధవ్యాలు ఉన్నాయి కదా. ఆ బాంధవ్యాలన్నింటినీ కూడా అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో అనుభవించాడు. ఆ అనుభవించడంలో కొడుకు కూడా అయ్యాడు, తాను తల్లి అయ్యాడు. తాను తల్లి అయినప్పుడు స్వామికి జోలపాడాడు. అలా రకరకాల అనుబంధాలు వెంకటేశ్వర స్వామితో అనుభవించిన మహాభక్తుడు. అంతేకాదు, ప్రతి సేవ స్వామికి చేసిన మహానుభావుడు. సుప్రభాతం నుండి ఏకాంత సేవ దాకా స్వామికి తను తల్లి అయ్యాడు, తండ్రి అయ్యాడు. చివరికి తన కూతురుగా భావించి అలమేలు మంగమ్మను అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేసి మామగారు కూడా అయ్యారు ఆయన. సో ఇంకా అన్ని విధాలుగా కూడా వెంకటేశ్వర స్వామిని ఆయన అన్ని విధాలుగా భక్తి పార్వస్యంతో మునిగి తేరారని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరి శృంగార విషయం గురించి కూడా పాడడం కూడా జరిగింది కదా అండి. శృంగారం గురించి సంకీర్తనలు. సో దానికి పాడడానికి వెనుక రహస్యం ఏమన్నా? మనిషి అన్న తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, నవరసాలు ఉంటాయి మనిషిలో కదా. అవును. శృంగారం ఒక రసం. ఓకే. దాన్ని అన్నిటికన్నా గెలవడం కష్టమైన ఎమోషన్ ఏమిటి, ఆవేశం ఏంటి, రసం ఏంటి అంటే శృంగారం, కామభావన. మనిషి త్వరగా గెలవలేడు దాన్ని. అందుకని ఏం చేశాడు ఆయన? సులభమైన మార్గం ఏంటి? ఆ భావనని స్వామి పాదాల దగ్గర పెట్టేశాడు. ఎప్పుడైతే తను తీసుకెళ్ళి అది స్వామి పాదాల దగ్గర పెట్టాడో అది అందమైన కవిత్వంగా, ఒక చాలా అద్భుతమైన సంగీత రచనగా మారిపోయింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఇది. రామదాసు మనకి బాగా తెలిసిన వాగ్గేయకారుడు కదా. ఆయన ఒక పాటలో రాముణ్ణి ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని ప్రశ్నించాడు కదా. ప్రశ్నిస్తే ఆ మాట మనిషిని అనండి ఎంత వికారంగా ఉంటుందో. ఎవరైనా సాటి మనిషి మన దగ్గర అప్పు తీసుకుని ఇవ్వలేదు, ఎవడబ్బ సొమ్ము అనుకున్నావురా అంటే ఎంత కుసంస్కారంగా మాట్లాడుతున్నారు అంటారు. అదే రామదాస్ రాముణ్ణి అనేసరికి ఆ మాట అది ఒక అద్భుతమైన కవిత్వం అయింది. అదొక అద్భుతమైన అమరమైన సంకీర్తన. ఇప్పటికీ రామదాస్ ఎంత బాగా అన్నాడబ్బా అని పాడుకుంటాం కదా. అలాగే శృంగారం కూడా ఆయన తాను జీవాత్మ, భక్తుడు, పరమాత్ముడు నాయకుడు, తాను హీరోయిన్,
భగవంతుడు హీరో. ఈ వీళ్ళిద్దరి మధ్య సాగే శృంగారము అమలిన శృంగారము, దివ్య శృంగారము అంటారు. ఆ శృంగార భావనలో పాడిన కీర్తనలు అధ్యాత్మ సంకీర్తనల కన్నా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలాగా ఒక సంకీర్తన మీ గలం నుంచి. ఏ సంకీర్తన? ఏదైనా మీకు నచ్చినది. పంచభూతముల నిడి పలువన్నెలానోలు చెంచలపు గంజి తోడ సరిసేసి పంచభూతముల నిడి పలువన్నెలానోలు చెంచలపు గంజి తోడ సరిసేసి కొంచెపు కండెల నూలి గుణముల నేసి కొంచెపు కండెల నూలి గుణముల నేసి మంచి మంచి చీరలమ్మే మారు బిహారీ మంచి మంచి చీరలమ్మే మారు బిహారీ వాడల వాడల వెంట వాడివో వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ వాడల వాడల వెంట వాడివో వాడేవో వాడేవో వాడేవో. అన్నమయ్య జీవితంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్య ఘట్టాలు గురించి వివరించగలరా? ముఖ్య ఘట్టాలు చాలానే ఉన్నాయమ్మా. ఒకటి, సాళువ నరసింగరాయల ఆస్థానంలో ఆయన అన్నమాచార్ల వారిని ఆహ్వానించడం. ఎందుకు ఆహ్వానిస్తాడంటే ఆయన సంకీర్తనలు మంత్రాలు, ఆ మంత్రశక్తితో తను రాజ్య విస్తారం చేసుకుందాం అనుకుంటాడు. పిలుస్తాడు, ఆయన వస్తారు. ఆయన ఎందుకు వస్తారంటే విష్ణుతత్వ ప్రచారం చేయడానికి తాను ఒక్కడుగా చేయడం కష్టంగా ఉంది, ఒక రాజాస్థానం ఆధారంగా చేస్తే సులువుగా చేసుకోవచ్చు అని ఆయన వస్తారు. ఈయన రాజు అనుకున్నట్టుగా రాజ్య విస్తారం చేసుకుని ఒకరోజు జైత్రయాత్ర ముగించుకుని వచ్చి విజయోత్సవం జరుపుకుంటూ ఉంటాడు. జరుపుకుని అన్నమయ్యను ఒక కీర్తన పాడమని అడిగితే ఆయన ఇందాక నేను పాడాను కదా, ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను శృంగార సంకీర్తన పాడతారన్నమాట. పాడితే అందులో భావానికి ఆయన చాలా ప్రేరేపితుడై బాహ్య భావానికి, శృంగార భావానికి, నా మీద ఇట్లాంటి పాట ఒకటి పాడు అని అడుగుతాడు. ఇప్పుడు అన్నమయ్య హరిహరి నరహరిని స్తుతించు నా నాలుక నరుని స్తుతింపగా నేరదు. నేను భగవంతుణ్ణి పాడడానికి ఉన్నాను కానీ మానవుణ్ణి నేను పాడలేను అంటాడనమాట. జైత్రయాత్ర జరుపుకుని వచ్చాడు, విజయోత్సవం జరుపుకుంటున్నాడు, అహంకారం పతాక స్థాయిలో ఉంది. ఆయన నన్ను కాదంటాడా ఆయన అని ఆయనకు సంకల వేసి చెరసాల్లో తోయించాడు. అప్పుడు ఆ చెరసాల్లో ఒక పాట పాడతాడు ఆయన. చాలా చారిత్రాత్మకమైన సంకీర్తన అన్నమాట. ఆకటి వేళల అలపైన వేళలను తీకువ హరినామమే దిక్కు మరి లేదు. ఆ పాటలో సంఖ్యల పెట్టిన వేళ, చంప పిలిచిన వేళ, అంకిలిగా అప్పులవారాగిన వేళ, వెంకటేశునామమే విడిపించగతిగాక మంకు బుద్ధి పొరలిన మరి లేదు తెరగు. ఆ పాట పాడగానే ఆ మంత్రశక్తికి ఆ సంఖ్యలు తెగి నేలపడతాయి. రాజు అది చూసి ఆశ్చర్యపోయి ఆయన మహత్తు తెలుసుకుని ఆయన పాదాల మీద పడి నా రాజ్యం వదిలి వెళ్ళొద్దండి అని వేడుకుంటాడు, క్షమించమని అడుగుతాడు. అప్పుడు అన్నమాచార్యుల వారు అంటారు కదా, నువ్వు హరిభక్తుల్ని ఎప్పుడు అవమానపరచవద్దు, అలా అవమానపరిచావు భగవంతుడు తనను అవమానపరిచిన దానికన్నా ఎక్కువగా బాధపడతాడు. నేను నీ రాజాస్థానం ఆధారంగా విష్ణుతత్వాన్ని ఎంతవరకు ప్రచారం చేయాలనో అంతవరకు చేశాను.
ఇంక ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అని చెప్పి వెళ్ళిపోతారన్నమాట. ఇది చాలా రసవత్తరమైన సన్నివేశం ఆయన జీవితంలో. హృదయం ద్రవించే ప్రచార కార్యక్రమాల్లో తిరుగుతున్నప్పుడు పొందిన కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. అయితే చివరికి స్వామి స్థానం చేరుకున్న తర్వాత ఆయన ఆలోచన ధోరణి, ఆయన సంతృప్తి పడే స్థాయి మారిపోయింది. ఆయన ఏ రాజదర్బారులు నాకు కావాలి అని ఇంక అనుకోలేదు. స్వామిని నన్ను కటాక్షిస్తే చాలు, స్వామికి నేను పాడగలిగితే చాలు, నేను సమాజానికి సందేశం ఇవ్వగలిగితే చాలు అన్న స్థాయికి వచ్చారనమాట. పరీక్షలు ఎవరికీ తప్పవు. అయితే నేను వాటిని పరీక్ష అన్నాను. పరీక్ష ఎవరు పెడతారు? సామాన్యమైన టీచర్ పెడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, మీకేమొచ్చో వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు పేపర్ మీద రాస్తే రైట్ రాంగ్ అని చూసుకుంటారు. భగవంతుడికి తెలియదా మీకేమొచ్చో ఏం రాదో, ఏ పరీక్ష పెడితే నెగ్గుతాడు, ఏ పరీక్ష పెడితే ఫెయిల్ అయిపోతాడని తెలియదు ఆయనకి. తెలుసు. అయినా పెడతాడనంటే ఆ పరిస్థితిలో ఆ మనిషిని ఉంచడం ద్వారా ఒక పరిణతి వస్తుంది. ఆ పరిణతి కోసం ఆయన ఆ పరిస్థితులు కల్పిస్తాడు. ఆ పరిస్థితులు ఇంకా మనం మేలిమి బంగారం అవ్వడానికి, బంగారం సానబెట్టిన కొద్దీ వజ్రం ఎలా మెరుగు వస్తుందో అలా పరిస్థితులు కల్పిస్తాడు తప్ప పరీక్ష కాదు. అన్నమయ్యకు కూడా అటువంటి పరిస్థితులు, చాలా విపరీతమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయనంటే మనిషికి చూపిస్తున్నాడు, నాలాంటి వాళ్ళకి చూపిస్తున్నాడు. నేను ఇటువంటి పరిస్థితిలో నిలబడ్డాను, దైవశక్తితో నిలబడ్డాను, మీరు నిలబడండి, భగవంతుడు ఉన్నాడు, చివరికి కాపాడతాడు. ఇవన్నీ మనకు మన జీవన ప్రయాణంలో అవసరమైనవి కష్టాలు అని చెప్పడానికి పడ్డారు తప్ప భగవంతుడు పరీక్ష కాదు, అది ట్రైనింగ్. సాక్షాత్తు భగవంతుడే డైరెక్ట్ మానవ రూపంలో వచ్చి మానవుడు అనేది ఎలా ఉండాలి జీవన శైలిలో అనేది చూపించడం కోసం అన్నమయ్య ఉద్భవించాడని చెప్పుకోవచ్చు అంటారు. చివరి కాలంలో అన్నమయ్య గారు అనారోగ్యంతో దేవునిలో ఆఖరిగా ఎలా ఐక్యమయ్యారని చివరిగా ఆయన సంకీర్తన రచన అంతా మోగించి, ఇది కూడా నా మనోఫలకం పైన మెదలిన ఒక సన్నివేశం. ఆయన సంకీర్తనలు తీసుకెళ్ళి, తాళపత్రాలు అన్నీ తీసుకెళ్ళి ఆయన పాదాల మీద ఉంచారు. ముసలి అన్నమయ్య, 95-96 ఏళ్ల అన్నమయ్య ఉనికే చేతులతో తీసుకెళ్ళి పాదాల మీద పెట్టాడు. పెట్టి స్వామి వంక చూస్తే ఒకసారి స్వామికి ఒక అందమైన చిరునవ్వు ఉంది. తిరుమల స్వామికి నేను చాలా గర్వంగా చెప్పుకోగలిగిన ఒక్క విషయం ఏమంటే, ఆ స్వామి నవ్వగలిగిన ఆ సౌందర్యం ఉందే ఇంకెక్కడా లేదు. అది మళ్ళీ ఇక్కడ అన్నమయ్యపురంలో వెంకటేశ్వర స్వామి మందహాసంలో కనపడుతుంది, అదే చిరునవ్వు. అందుకనే నేను అనుకుంటాను వాడే నడిచొచ్చి ఇక్కడ వెలసాడు అని నా భావన. సో ఆ చిరునవ్వులో ఒక వెలితి కనపడుతుంది అన్నమయ్యకి. ఆ వెలితి చూసి, ఎందుకు స్వామి ఈ వెలితి, నేను నీకేం ఇవ్వగలను, ఏం చెయ్యగలను, నేను మామూలు వాడిని, నేను కావాలంటే ఇంకొక పాట పాడగలను, ఆ పాట పాడతానని చివరి పాట అన్నమాట ఆయన పాడింది. నా నాలిక పై నుండి నానా సంకీర్తనలో నా నాలిక పై నుండి నానా సంకీర్తనలో పూని నాచే నిన్నో పొగడిల్చితివి పూని నాచే
ఈ పాట పాడి స్వామికి చివరిగా ఆయన స్వామి పాదాల మీద పడి స్వామిలో ఐక్యమైపోతారు. చాలా చక్కగా పాడారండి. వింటుంటే చాలా వినాలనిపిస్తూనే ఉంది. మీ గొంతు కూడా చాలా బాగుంది. పదే పదే చెప్తున్నాను, చాలా బాగుంది కూడా. అదేవిధంగా అన్నమయ్య రాసిన పాటలన్నీ కూడా చాలా భావపూరితమైనవి, ఏదో ఒక భావాన్ని తెలియజేస్తూ ఉంటున్నాయి. మీరు అన్నమయ్య కీర్తనలు హిందీలో కూడా అనువదించడం జరిగింది కదా, దాని గురించి వివరించగలరా? కొన్ని నేను నా చేతనైనట్లుగా అనువాదం చేసి వాటిని పెద్దలు భీమసేన్ నిర్మల్ అని ఉన్నారు, ఆయన చూపించానమ్మా. ఆయన వ్యాకరణము అదంతా దిద్ది, ఇంకొక శర్మగారు అని ఉన్నారు ఓల్డ్ సిటీలో, ఆయన సరి చూశారు కొన్ని పాటలు. ఆయన మేజర్గా రాసిన పాటలు కొన్ని ఉన్నాయి. తెలుగులో పాడేము నేము, పరమాత్మ నిన్ను, వేడుక 32 వేళల రాగాలను అని ఒక పాట ఉంది. అది హిందీలో చేసాం అనమాట. తీరా హే గుణ గాన కరేంగే, तेरा है गुण गान करेंगे, तन के बीन पे सातों पहर, तेरा है गुण गान करेंगे, तन के बीन पे सातों पहर, तेरा ही गुण गान करेंगे। అలాగే అన్నమయ్య సంకీర్తనలు చేస్తున్నప్పుడు కానీ మీకు ముఖ పలకంపై కనిపిస్తుంది అంటూ ఉంటారు కదా, సో అలాగా మీకు ఏదైనా ఒక అద్భుతం ఏదైనా జరిగిందంటారా మీ లైఫ్లో? చాలా జరిగాయి, కానీ నేను ఒకటి చెప్తాను మీకు. చాలా జరిగాయి, నేను చెప్తూ పోతే అది మీకు ఒక సీరియల్ అయిపోతుంది. అయితే నేను ఒకటి చెప్తాను. మా నాన్నగారు నాకు, నేను ప్రచారం ప్రారంభించిన తొలి రోజుల్లో నాకు చాలా గైడెన్స్గా, ఒక తోడుగా ఉండేవారనమాట. నేను ఎక్కడికైనా కార్యక్రమాలు ఇవ్వడానికి వెళ్ళిన అప్పుడు ఒక అతను వచ్చి మా నాన్నగారికి చెప్పారనమాట, ఇక్కడ తిరుపతిలో మ్యూజిక్ కాలేజీలో అనుకుంటున్నారు, ఇంతమంది పెద్ద విద్వాంసులు ఉండగా ఆ చిన్న పిల్లకు ఈ ప్రచారం అప్పచెప్పారు అని అనుకుంటున్నారు అని వచ్చి చెప్పారు. అదేముంది, చిన్న విషయం కదా. ఇప్పుడు నాకు చాలా చిన్న విషయం అనిపిస్తుంది. అప్పుడు నా వయసు చాలా చిన్నది అవ్వడంతో నేను ఆ మాట విని ఇంకా ఎంత బాధపడిపోయానంటే, ఎందుకు అలా అనుకుంటున్నారు, నేను అసలు సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకున్నాను కదా. సినిమా పాటలు ఉధృతంగా పాడేదాన్ని అప్పట్లో, కాలేజ్లో రకరకాల పాటలు పాడేదాన్ని. అట్లాంటిది నాకు ఒక మహాద్భుతమైన అనుభూతి కలిగిన తర్వాత నేను ఈ అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి అంకితమయ్యానమాట. అయితే ఎందుకలా అన్నారని దుఃఖం, లోపలంతా దుఃఖం ఉంది. అలాగే ఆఫీస్కి వెళ్ళిపోయాను, అన్నమయ్య కళామందిరానికి తిరుపతిలో. నేను ఒక్కతనే కళాకారిణి, అప్పుడు ఎవ్వరు లేరు. స్టేజ్ మీద ఒక ఆయిల్ పెయింటింగ్ పెట్టుకున్నాను అన్నమాచార్యుల వారిది. ఆ పెయింటింగ్తో నేను మానసికంగా మాట్లాడేదాన్ని అనమాట. స్వామి, ఈ పాటకు ట్యూన్ ఎలా చేయమంటావు, నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వు, ఒక ప్రేరణనివ్వు, లేకపోతే ఈ పాట బాగుందా, నాకు ఈ సమస్య వచ్చింది ఎట్లా చేయమంటావు, ఒకే రోజు 2 ప్రోగ్రాంలు వచ్చాయి దేనికి వెళ్ళమంటావు, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉండేదాన్ని. అయితే ఆ స్వామిని చూస్తూ ఎందుకు ఇట్లా అనుకున్నారు వాళ్ళు అని అప్పుడే నేను పినాకపాణి గారి దగ్గర నేర్చుకున్న ఒక కీర్తన ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నమాట. శృతి బాక్స్ పెట్టుకుని నేను ఇంకా ఆ విషయం తలుచుకోకూడదు, ఇది ప్రాక్టీస్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రయత్నం చేశాను, కానీ నాకు అదే లోపల తిరిగి సడన్గా పాట మానేసి ఏడ్చేస్తాను. ఎందుకు అట్లా అనుకుంటున్నారు అంటే, నా అమ్మాయికి ఎందుకు ఇచ్చారని ఎందుకన్నారు. ఏడ్చేసేసరికి సడన్గా చూస్తాను కదా, ఫ్రమ్ నోవే ఎక్కడి నుండి వస్తుందో ఒక
45 సెకండ్ల నుండి 1 నిమిషం దాకా ఉండొచ్చు ఆ అనుభూతి. ఈ ట్యూబ్ లైట్ ఉంటుంది కదా, ట్యూబ్ లైట్ చిన్న ముత్యాల్లాగా పడుతున్నాయి అన్నమాట. ట్యూబ్ లైట్ లాగా చిన్న చిన్నవి లైట్స్ మీద పడుతున్నాయి. ఎక్కడి నుండి వస్తున్నాయో అక్కడ ఆధారం ఏం లేదు, వస్తున్నాయి, నా మీద పడుతున్నాయి. అది దాదాపుగా 1 నిమిషం చూస్తుంటాను. అది అయిపోయింది, మళ్ళీ లేదు. ఏంటిది ఇట్లా చూస్తాను. అది అయిపోగానే నాకేమనిపించిందంటే ఏదో మారిపోయింది నా లోపల అనే భావన బాగా. నేను చాలా శక్తివంతం అయిపోయి ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యి ఏదో అయింది నాకు, నేను మారిపోయాను, ముందులాగా లేను అనిపిస్తుంది అనమాట. సరే లేచి అక్కడ బాత్రూంలో వెళ్ళి అద్దంలో చూసుకుంటున్నాను అనమాట. నేను మారిపోయానా అని అంటే అలాగే ఉన్నాను, ఏం మారలేదు. కానీ నా భావన, నా అనుభూతి అట్లా ఉంది. నేను మారాను, చాలా శక్తివంతమయ్యాను అన్న ఫీలింగ్ ఉంది. సరే అదే ఆలోచనతో ఇంటికి వెళ్ళి మా నాన్నకు చెప్పాను. నాన్న ఇట్లా జరిగిందంటే అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు మా నాన్న. మా నాన్నకు నేను చెప్పాను, ఇట్లా బాధపడుతున్నాను, మీకు వచ్చి చెప్పాడు కదా ఆయన. ఆ మాట విని నాకు బాధగా ఉందంటే, నువ్వు బాధపడుతున్నావు కదా, బాధపడకుండా ఉండడానికి దైవత్వం నీకొక అనుభూతినిచ్చింది, నువ్వు దాని గురించి గొప్పగా భావించవద్దు, అట్లా నలుగురికి ప్రచారం చేయొద్దు అని చెప్పాడు. చాలా ఏళ్ళు నేను ఇది చెప్పలేదు ఎవరికి. అయితే ఇప్పుడు నాకు అది గర్వంగా భావన రావడం లేదు. కాకపోతే నేను 10 మంది విన్న వాళ్ళకి దైవత్వం పట్ల విశ్వాసం పెంచిందాన్ని అవుతానని చెప్పడం తప్ప, మీరు అడిగితే చెప్పాను తప్ప, నేను ఇది 10 మందికి ప్రచారం కోసం చెప్పే విషయం కాదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా అదృష్టం ఉండాలండి, అది ఉరికినే రాదు అందరికీ కూడా. అలాగే అన్నమయ్య సంకీర్తన కోసం మీరు ప్రచారం చేయడానికి మీరు స్థాపించిన సంస్థ గురించి తెలియజేయగలరా? నేను మొదట ప్రారంభమైంది తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు నాతోటే మొదలైంది తల్లి. అక్కడ ప్రారంభమైంది నా ప్రయాణము. అయితే కారణాంతరాల వల్ల నేను 82లో రాజీనామా చేశాను. నా మనసుకు చాలా నొచ్చుకున్న పరిస్థితి అది. నాకు రాజీనామా చేయాలని లేదు, కానీ నేను ఇంకా ఆ బాధను తట్టుకోలేక నేను రాజీనామా చేశాను. వచ్చేసాక నేను హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ ఒక రామదాస్ ప్రాజెక్టు ఇంటర్వ్యూ ఉందని, అందులో నెగ్గితే అది చేస్తాను, ఒకవేళ నెగ్గకున్నా ఇంకా నేను తిరిగి రాను అని స్వామికి చాలా కన్నీళ్లు పెట్టుకుని వేడుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎండోమెంట్స్లో రామరసవాహిని ఆ ప్రాజెక్ట్కి 1.5 సంవత్సరం పనిచేశాను. భద్రాచలంలో వాగ్గేయకారోత్సవాలన్నీ మొదలుపెట్టాను. అక్కడ కూడా 5 లక్షల ఫండ్ అప్పట్లో 83లో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. అదంతా అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా నా ఉత్సాహానికి తగిన పరిస్థితి లేదు. పైపెచ్చు కొంచెం మనసుకు నొచ్చుకునే పరిస్థితులే ఉన్నాయి. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నేను ఇంకెక్కడ ఉద్యోగం చేయను అని బయటకు వచ్చేసాను. కానీ నేను వెంకటేశ్వర స్వామికి మాట ఇచ్చాను. కొండ నడిచి వెళ్ళి స్వామి ముందు నిలబడి, నన్ను నువ్వు ఆర్టిస్ట్గా ఇంతమంది విద్వాంసులందరూ ఉండగా నన్ను ఎంచుకున్నావు కదా, నేను నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను స్వామి, బ్రతికున్నన్నాళ్ళు పాడతాను నీ పాట, ఇంకేం పాడను అని మాట ఇచ్చేసాను. ఇంకా ఆ మాట నిలబెట్టుకోవడాని కోసమని అన్నమాచార్య భావన వాహినిని 83లో ప్రారంభించాను. ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ. అంటే ప్రతి ఉపద్రవానికి కూడా కారణం మనసులో వచ్చే చెడ్డ ఆలోచనలే కాబట్టి ఆ చెడ్డ ఆలోచనలు తొలగించడానికి ఈ భక్తి సంగీతం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఆ సంస్థ ప్రారంభించి చాలామంది శిష్యులకి ఈ సంకీర్తనలు నేర్పాను అనమాట. ఇప్పటికి దాదాపుగా నాకు అందరు అడుగుతుంటారు, మీకు పిల్లలు ఎంతమందిని? నేను చెప్తాను, నాకు 20,000 మంది అండి అంటే, అదేంటండి అంటే నా శిష్యులే నాకు పిల్లలు. నాకు వద్దనుకున్నాను, బై చాయిస్ నేను పిల్లలు వద్దనుకున్నాను. ఈ కార్యక్రమంలో నిమగ్నమైపోయి అది కూడా ఒక అనుభవం కారణంగా అనుకున్నాను. నేను సినిమాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే ఉంటారు నాతో పాటు, కాబట్టి నా పిల్లలు వాళ్ళే అనుకున్నాను. ఇంకా వాళ్ళను ట్రైన్ చేయడం, ప్రతి సంవత్సరం
అన్నమయ్య ఆరాధన, అన్నమయ్య జయంతి చేయడం, గురు పూర్ణిమ ఉత్సవం చేయడం, తర్వాత నాద బ్రహ్మోత్సవం అని దసరా రోజుల్లో 10 రోజులు చేస్తాం. ఇలా రకరకాల ఉత్సవాలు. అంతేకాకుండా యువ కళాకారులను ప్రోత్సహించాలి అని ప్రతి శనివారం కూడా అన్నమయ్యపురంలో ఒక కార్యక్రమం చేస్తాం, అన్నమ స్వరార్చన అని. చాలామంది కళాకారులు పాడారు. ఇప్పుడు వర్ధమాన కళాకారులు, లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళందరూ కూడా అక్కడ పాడిన వాళ్ళు అక్కడ అన్నమయ్యపురంలో పాడారు. అంతేకాదు సంకీర్తన ఔషధం అని ఒక కార్యక్రమం ఉంది. అంటే థెరపీ, మ్యూజిక్ థెరపీ, అదొక కార్యక్రమం చేస్తాం. ఎవరైనా బాధలో ఉన్నారు, రోగంతో ఉన్నారు, మన జైళ్లలో పాడే ఉపశమన సంకీర్తన అని అదొకటి చేస్తాము. ఇలాగ దేశ విదేశాల్లో ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం, కార్యక్రమాలు ఇవ్వడం, తర్వాత రీసెర్చ్ వర్క్ ఉంది, పుస్తకాలు పబ్లిష్ చేశాము, సీడీలు చేస్తూ ఉంటాను. ఒక సీరియల్ కూడా నేను రచన చేసి డైరెక్ట్ చేశాను నేను సీరియల్. అది దూరదర్శన్లో చాలాసార్లు టెలికాస్ట్ అయింది. సంక్షిప్తంగా ఇవి మావి. అయితే ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొంత స్థలం కేటాయించింది మాదాపూర్కు, హైటెక్స్కి వెళ్ళే దారిలో. అక్కడ ఒక హాల్ ఉంది, అక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తర్వాత స్వామి ప్రేరణతో అన్నమయ్య, వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకే గర్భంలో ఉన్న ఒక గుడి కట్టానన్నమాట. అది కొంచెం ఇంకా కొద్దిగా పని చేయవలసింది ఉంది. దానికి కుంభాభిషేకం చేయాలి. ఇంత కార్యక్రమం కూడా ఒక్కదాన్నిగా చేయడం కొంచెం ఇబ్బందితో కూడా కూడుకొని ఉంది. నేను ఇన్ని ఏళ్ళు, 40 ఏళ్ళు పైన చేస్తూ వస్తున్నాను. ఇప్పటికైనా సంస్కారవంతులైన పెద్దలు, సహాయం చేయగలిగిన పెద్దలు ముందుకొచ్చి ఆ సంస్థను ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో అందమైన కార్యక్రమాలు, చాలా చక్కటి కార్యక్రమాలు నా బుర్రలో ఉన్నాయి. చాలా అవి ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వామి టెంపుల్ తరతరాలకు ఆశీర్వచనంగా ఉండిపోతుంది. తిరుమల ఎంత ప్రాచుర్యం పొందిందో భవిష్యత్తులో ఈ అన్నమయ్యపురం ఆలయం కూడా అంతే ప్రాచుర్యంలోకి వస్తుందని నా విశ్వాసం. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పే అనుభవాలు వింటుంటే నాకు ఆనంద బాష్పాలు వస్తాయి. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించండి ఆ ఆలయాన్ని, చాలా బాగుంటుంది. తప్పకుండా. ధన్యవాదాలండి. చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ కూడా మీ సంకీర్తనతో మా మనసు ఆనందపరిచారు. అదేవిధంగా మీ సంస్థ, మీరు ఏదైతే సంస్థ స్థాపించారో ప్రతి పెద్దలు కూడా దానికి సహకరించారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మొదటి నుంచి కూడా మీరు ప్రతి స్టెప్ కూడా చాలా కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చారంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా దైవంతో కూడా మీరు చాలా టైఅప్ అయ్యి చాలా చేస్తున్నారంటే చాలా చిన్న విషయం ఇది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చూశారు కదా, అన్నమయ్య ఆరాధనోత్సవం సందర్భంగా హిందూ ధర్మం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.